మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్కు ముఖ్యమైన కారణం ఏమంటే, ఈ నెల 27వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు అయి 26 మాసాలు పూర్తి కావడం జరిగింది. 26 మాసాల తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాల్లోనే ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను ఇంటింటికి వెళ్ళమని చెప్పి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి పేరు పెట్టి ఈ నెల 27వ తేదీ నుంచి సోమవారం రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి తిరగండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇవాళ నేను ఒకటే ఈ మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. మరి ఈ 26 మాసాలలో ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు? మరి ఈ రాష్ట్రానికి ఏ రకంగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాడు? మరి మీరు ఏమి చేయకోకుండానే మరి 26 మాసాల తర్వాత ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమం పెట్టడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టో మనందరికీ కూడా తెలుసు. ఉమ్మడి మేనిఫెస్టో 2024 ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఇది. ఈ మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా ఆ మేనిఫెస్టోని ముఖ్యమైనటివి ఏంటంటే సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మరి ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్న శాసనసభ్యులకు, మంత్రులకు అందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, అడగదలుచుకున్నాను. మరి మీరు ఇచ్చిన ఈ సూపర్ 6, సూపర్ 7 ఏ మేరకు ఈ హామీలు అమలు చేశారో ప్రతి నియోజకవర్గంలోని ప్రజలకు ఆయా ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి మీరు హామీలు ఇచ్చి మరి 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా 26 మాసాలు అయిన తర్వాత కూడా మీరు ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించలేదనేది నగ్న సత్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా ఇది గుర్తుందా? ఒక్కసారి చూడండి ప్రజలారా, బాగా దీన్ని ఫోకస్ చేయండి మిత్రులారా, మీరు మీడియా మిత్రులారా ఫోకస్ చేయండి. ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇది చంద్రబాబు గారు మరి మన పవన్ కళ్యాణ్ గారు రాసిచ్చిన బాండ్ ఇది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాసిచ్చిన బాండ్ ఇది. ఇద్దరు సంతకాలు పెట్టారు ఇక్కడ. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ఒక ప్రోగ్రాం పెట్టారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి. అంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరి భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండే 5.5 కోటి మంది ప్రజల భవిష్యత్ని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ తీసుకోవడం జరిగింది. నేను గ్యారంటీగా ఉంటాను మీ భవిష్యత్తుకు అని చెప్పి ఒక బాండ్ రూపంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మరి అక్కడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా, ఇన్ఛార్జీలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ బాండ్ పేపర్లు అందజేయడం జరిగింది. మరి ఈ బాండ్ పేపర్లో ఏముందంటే, ఈ బాండ్ పేపర్ చదువుతాను. బెల్లం నాగభూషణం రెడ్డి అని చెప్పి అతనికి రాసిచ్చిన బాండ్ ఇది. వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు. ఆ 4లో ఒకరు రైతంట, ఒకరు 18 ఏళ్ళు పైబడిన మహిళ ఒకరున్నారంట, విద్యార్థులు 2 ఉన్నారంట, నిరుద్యోగులు 1 ఉన్నారంట. అంటే వాళ్ళకు సంబంధించి, రైతుకు సంబంధించి 1 ఉన్నారు కాబట్టి అన్నదాత సుఖీభవ కింద వాళ్లకు సంవత్సరానికి 20,000 ఇస్తాము అని చెప్పి అక్కడ రాయడం జరిగింది. ఒకరికి 20,000. మరి అదేవిధంగా మహిళలు 2 ఉన్నారు. మహిళలు 1 ఉన్నారు, 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు. ఆడబిడ్డ నిధి కింద ఒక మహిళకు నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తాము అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. మరి అదేవిధంగా విద్యార్థులు 2 ఉన్నారు. తల్లికి వందనం కింద సంవత్సరానికి 15,000 చొప్పున ఇద్దరికి 30,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరి అక్కడ రాసి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా నిరుద్యోగులు 1 ఉన్నారంట వాళ్ళ ఇంట్లో. ఆ నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇక్కడ రాసి వెరసి మొత్తం అంతా కలిపితే ఒకటి 18,000, ఒకటి 30,000, 20,000, 36,000 వెరసి 1,04,000 రూపాయలు సంవత్సరానికి మీ ఇంటికి వస్తుంది. అంటే 5 ఏళ్ళకు కలిపితే 5,20,000 రూపాయలు మీ కుటుంబానికి లబ్ధి జరుగుతుంది మా ప్రభుత్వం వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.